కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన ఓ మహిళ విదేశంలో యుద్ధ భయంతో తీవ్ర ఆందోళనలో ఉంది. బతుకు తెరువు కోసం దాకే కుమారి అనే మహిళ 4 నెలల క్రితం కువైట్కు వెళ్లింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయని మహిళ చెబుతోంది. తాను పనిచేస్తున్న ప్రాంతం సమీపంలో బాంబు పేలుళ్లు, ఇళ్లకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపింది. ప్రాణభయంతో అక్కడ బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను భారతదేశానికి రప్పించాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను కోరింది. చుట్టుపక్కల ఉన్న యుద్ధ వాతావరణాన్ని వీడియో తీసి సెల్ఫీతో పంపింది. తన పిల్లలు, భర్తను మళ్లీ చూస్తానో లేదో అన్న భయంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి నమస్కారం అండి. నా పేరు దాకే కుమారి సార్. మాది తలపేట పిఠాపురం ఏరియా అండి. సార్ నేను కలిపితే కువైట్ వచ్చి 4 నెలలు అవుతుంది సార్. ఇక్కడ అయితే వాతావరణం ఏం బాగాలేదు సార్. బాంబ్ బ్లాస్ట్ ఎక్కువగా జరగడం వల్ల మాకు చాలా భయంగా ఉందండి. చాలామంది అయితే ఇంటికి వెళ్ళిపోయారు సార్. మా పరిస్థితి అయితే ఇక్కడ ఏం బాగోలేదండి. ఇక్కడైతే బాంబ్ బ్లాస్ట్ వల్ల మాకు చాలా భయంగా ఉంది సార్. ఏ క్షణాన్ని ఏం జరుగుతుంది అన్నది ఏం తెలియట్లేదండి. ఇంటి దగ్గర నా పిల్లలు 3 చాలా భయంగా ఉన్నారు సార్. వాళ్ళు చాలా భయపడుతున్నారండి. దయచేసి నన్ను మా ఇంటికి పంపించండి సార్. ఇండియాకి వెళ్ళేటప్పుడు మీరే చూడాలి సార్. ప్లీజ్ సార్, మన ఇండియా ఎలాగైనా పంపించండి సార్.